ఇత్యుక్తృంభను. ఇక్కడ ఉపజీవక భావ సంగతి. అది ఉపజీవకము, ఇది ఉపజీవ్యము. దాని ద్వారా ఈ అధికరణము మొదలవుతుంది. ఏమిటి చెప్తారు? విషయం ఏమిటి అంటే దేహము యొక్క ఉత్క్రాంతి గురించి విచారం చేస్తాము. సంశయం ఏమిటి? ఈ దేహము నుంచి ఉత్క్రాంతి అజ్ఞానులకే అవుతుందా, లేకపోతే దహరాది శ్రవణ బ్రహ్మ విద్య చేసిన వాడు కూడా అవుతుందా? ఇద్దరికీ అవుతుంది. వాడంటాడు వాడికి మోక్షము శ్రవణ బ్రహ్మకి. మోక్షం అంటే క్రమముక్తి, బ్రహ్మలోకానికి పోయి అక్కడి నుంచి మోక్షం పొందుతాడు. సంసారికి విషమ ఫలము, వాడు అక్కడ దాకా చంద్రలోకం దాకా కూడా పోక్కలేదు, ముందులో చెప్పారు. ఇక్కడి నుంచి ఇక్కడికే వాడికి బైపాస్ వాడు, అక్కడ దాకా వాళ్ళక్కర్లేదు. అందుకని ఉత్క్రాంతి తుల్యము కాదు అంటాడు ఎవడు? పూర్వపక్షి. వాడికి బ్రహ్మలోకము శ్రవణోపాసకుడికి, అజ్ఞానికి ఇక్కడి నుంచి ఇక్కడికే ఏ కుక్కో నక్కో పిల్ల అవుతాడు కదా. అందుకని ఇద్దరికీ ఉత్క్రాంతి ఒకటి కాదు అంటాడు. సిద్ధాంత అంటాడు దేవయాన మార్గము అంటే ఉత్తరాయణ మార్గం. దేవయాన మార్గం ప్రారంభమయ్యేంత వరకు జ్ఞాని అజ్ఞాని ఇద్దరి యొక్క ఉత్క్రాంతి ఒకటే నాయన. మార్గం మొదలయ్యేంత వరకు, మార్గ మధ్యంలో కాదు. మార్గ మధ్యం అంటే మళ్ళీ అక్కడ దేవయానం పృథ్వీయానం మళ్ళీ అక్కడ బైఫర్కేట్ అవుతాయి. ఇక్కడ మొదలయ్యేంత వరకు దేవయాన మార్గము స్టార్ట్ అయ్యేంత వరకు ఇద్దరికి ఉత్క్రాంతి ఒకటే నాయన. ఎందుకని? ఫల వైషమ్య పశ్చాద్భావం. ఈ అజ్ఞానికి వేరే ఫలము, శ్రవణ బ్రహ్మోపాసకుడికి వేరే ఫలము. ఆ ఫలము తర్వాత మొదలవుతుంది, దానికి ముందు కాదు. అందుకని ఉత్క్రాంతి విషయము ఒకటే. ఉపజీవక భావం. జ్ఞాని అజ్ఞోత్క్రాంతి అసమాసమావ. ఇక్కడ జ్ఞాని అంటే శ్రవణ బ్రహ్మోపాసకుడు. ఉత్క్రాంతి అని చెప్పినప్పుడు మార్గం ఉంది. నిర్గుణ బ్రహ్మోపాసకుడికి మార్గం లేదు. అందుకని ఉత్క్రాంతి అంటే మార్గం ఉంది కనుక జ్ఞాని అజ్ఞ ఉత్క్రాంతి రసమా సమావ నైసా సమ ఒకటి కాదు అంటాడు. ఎందుకని? మోక్ష సంసారాఖ్యస్య ఫలస్య విషయత్వత. ఒకటికి మోక్షము క్రమముక్తి, ఇంకోటి సంసారము కనుక ఆశ్రుతి ఉపక్రమం జన్మ వర్తమానం అతః సమా. ఆశ్రుతి ఉపక్రమం అంటే శృతి అంటే మార్గం. ఆ ఉత్తరాయణ మార్గం మొదలయ్యేంత వరకు ఉపక్రమం జన్మ వర్తమానం అతః సమా. అక్కడి నుంచి ఫలం ఇవ్వడం మొదలు పెడుతుంది కనుక మార్గం మొదలయ్యేంత వరకు ఉత్క్రమణం ఇద్దరికి ఒకటే ఈ శరీరం నుంచి. పశ్చాత్తు ఫలవైషమ్యాత్ అసమో ఉత్క్రాంతి రేతయో. తర్వాత ఫలం ఇస్తుంది కనుక అక్కడి నుంచి విషమము వీళ్ళ ఉత్క్రాంతి. నిర్గుణ బ్రహ్మ జ్ఞానినస్తావత్ ఉత్క్రాంతిరేవ నాస్తి. తస్య ప్రాణ ఇహేవ ప్రలీయంతే అని చెప్పినప్పుడు శ్రవణ నిధ్యాసుల ద్వారా వేదాంత విచారం చేస్తూ ఎవడైతే ఆత్మానుభవాన్ని పొందాడో వాడికి అక్కడికి పోవాల్సింది రావాల్సిన పని లేదు. ఘటాకాశం మహాకాశంలో లీనమైనప్పుడు
కానీ యాతు సగుణ బ్రహ్మజ్ఞానినః ఉత్క్రాంతేర్ నాసౌ అజ్ఞాని ఉత్క్రాంత్య సమాన. ఈ సగుణ బ్రహ్మోపాసన ఉత్క్రాంతి, అజ్ఞాని ఉత్క్రాంతి రెండు సమం కాదు అంటాడు పూర్వపక్షి. ఎందుకురా అంటే బ్రహ్మలోక రూపస్య మోక్షస్య తద్విపరీత సంసార స్వరూపస్య చ ఫలస్య విషమత్వేన. వాడి బ్రహ్మలోకం, వీడికి సంసారం, ఇద్దరికి వేరు. తత్ప్రాప్తి ద్వారా భూతాయాః ఉత్క్రాంతే వైషమ్యం చిత్తత్వ. అందుకని ఉత్క్రాంతి కూడా విషమంగా ఉండాలి. అంటే వాడు వీడు చెప్పేది ఏమిటి? ఉత్క్రాంతి వేరేగా ఉండాలి అంటే ఉత్క్రాంతి జ్ఞానికి వదిలిపెట్టి మిగిలిన వాళ్ళందరికీ సమానం. వీడేమిటంటాడు? సగుణ జ్ఞానినో మూర్ధన్య నాడీ ప్రవేశే ఉత్తర మార్గోపక్రమము. 101 నాడులు ఉన్నాయి హృదయంలో. అందులో ఒకటి ఇలా హృదయం నుంచి బయటకు వచ్చి లోపల కొండనాలి ఒకటి ఉంటుంది లోపల. దాని లోపలికి ఇలా వచ్చి మళ్ళీ ఇలా పోతుంది. ఇలా పోయి ఇక్కడ ఉత్తర మార్గ ఉపక్రమం, అక్కడి నుంచి ఉత్తర మార్గం అవుతుంది. జ్ఞానరహితస్య నాడ్యంతర ప్రవేశో మార్గాంతర ఉపక్రమ. ఇప్పుడు హృదయానికి చుట్టూ మనం ఏం చెప్పాము? 101 నాడులో ఉన్నాం. జ్ఞానికి ఈ 101వ నాడి ద్వారా పైకి వస్తుంది. అజ్ఞానులకి ఏదో ఒక నాడి ద్వారా ఉపక్రమం జరుగుతుంది. అంటే వాడంతా ఇంద్రియాలు, మనసులో, మనసు ప్రాణంలో, ఆ ప్రాణం జీవుల్లో, ఆ జీవుడు భూతాలతో అంతా ఇప్పుడు ఒకటే అయిపోయింది. అది ఏ నాడి ద్వారా పోతుందో వాడికి తెలుస్తుంది. ఈ ముందు మార్గం కూడా చాలా వరకు కనిపిస్తుంది. ఏ విధంగా అయితే మనం రాత్రిపూట అంధకారంలో మంచి పవర్ఫుల్ టార్చ్ వేసాం అనుకోండి, ఇక్కడి నుంచి అక్కడ దాకా కనిపిస్తుంది. అదేవిధంగా వాడికి ఏ నాడి ద్వారా ఎక్కడికి వెళుతున్నాడు అన్నది వాడికి తెలుస్తుంది. అందుకని ఇక్కడ ఏమిటంటున్నాడు? ఆ నాడీ ప్రవేశం వరకు ఇద్దరికి సమానం. ఎందుకంటే వీడు ఈ శరీరం వదిలిపెట్టిపోవాలి, వాడు వదిలిపెట్టిపోవాలి. వాడు ఊర్ధ్వ నాడి ద్వారా పోతాడు, వీడు ఇంకో నాడి ద్వారా పోతాడు. అందుకనే చెడ్డ కర్మలు చేసే వాళ్ళకి చెప్తారు, ఇక్కడ ఈ అపామాయ ద్వారా పోతుంది, కింద నుంచి కూడా పోతుంది. అది కాకుండా ఇంకా కొంతమంది వెళ్ళి పాకిదుడ్లో చచ్చిపోతూ ఉంటారు, ఎక్కువ పాపం చేసి. అక్కడే పోతుంది కదా మరి. అందుకని మార్గ పర్యంతం ఇదమే వర్తమానం జన్మ. మార్గ పర్యంతం అత ఐహిక సుఖ దుఃఖవత్ ఉత్క్రాంతిరపి సమాన. ఈ లోకంలో సుఖ దుఃఖాలు ఎలాగ అందరూ అనుభవిస్తూ ఉంటారో అదేవిధంగా ఉత్క్రాంతి కూడా అందరికీ సమానమే. ఉత్క్రాంతేతు మార్గే తదుక్త ఫలభేద ప్రయత్నం. మార్గములో ఫల విషమత, ఫలభేదం ఉంది. మార్గానికి ముందు ఫలభేదము లేదు. ఆశ్రిత్యధికరణం ఇందులో సమానాచ ఆశ్రుతి ఉపక్రమాత్ అమృతత్వంచ అనుకోష్య. సమానాచ ఆశ్రుతి ఆశ్రుతి ఉపక్రమాత్ అమృతత్వంచ అనుకోష్య. సమానాచ ఆశ్రుతి ఉపక్రమాత్ అమృతత్వంచ అనుకోష్య.
సమానాచ ఆశ్రుత్య అమృతత్వం చ అనుష్య. సమానాచ ఆశ్రుతి ఉపక్రమాత్ అమృతత్వం చ అనుపోష్య. ఆశ్రుతి ఉపక్రమ, శృతి అంటే మార్గం, మార్గము మొదలయ్యేంత వరకు వీళ్ళిద్దరి యొక్క ఉత్క్రాంతి సమానము. అనుపోష్య అనుపోష్య చ అనుపోష్య. అనుపోష్య అంటే ఆపేక్షిక అమృతత్వం. అనుపోష్య అమృతత్వం అంటే అనుపోష్య అంటే ఆపేక్షిక అమృతత్వాన్ని పొందుతాడు. అంటే వాడు దేవయాని మార్గంలాగా వెళ్ళి దేవయాని మార్గంగా వెళ్ళి వాడు బ్రహ్మలోకాన్ని, అంటే ఆపేక్షిక అమృతత్వము ఆత్యంతికము కాదు. పూర్వపక్ష అంటాడు ఈ దహరాది విద్యల వాడి ఉత్క్రాంతి వేరుగా ఉండాలి, అజ్ఞాన ఉత్క్రాంతి వేరుగా ఉండాలి అంటే అలా కాదు నాయన. ఇంకోటి ఏమిటంటాడంటే ఈ ఉపాసనలు చేసిన వాళ్ళకి ఉత్క్రాంతి ఉండకూడదు అంటాడు. జ్ఞానం అని చెప్పావు కదా, వాడు దేవలోకం కూడా వెళ్ళక్కర్లేదు, ఇక్కడే సగుణోపాసకులందరికీ ముక్తి ఇచ్చే ఉంటాడు. అలా కాదు నాయన. అమృతత్వం హి విద్వాన్ అశ్నుతే అంటే ఆ ఉపాసకుడు అమృతత్వాన్ని పొందిన ఆపేక్షిక అమృతం ఎక్కడికి వెళ్ళి బ్రహ్మలోకానికి పోతాడు. అందుకని వృత్కాంతిరవిదుషామేవ వాడనేది అమృతత్వం హి విద్వాన్ అశ్నుతే అన్నప్పుడు వాడు ఆత్యంతిక అమృతత్వము అనుకుంటున్నాడు. ఎవడు? పూర్వపక్షి ఉపాసన. కానీ అందుకని ఉత్క్రాంతి అజ్ఞానులకే ఉండాలి, జ్ఞానులకంటే సగుణ బ్రహ్మోపాసకులు కానీ నిర్గుణోపాసకులు కానీ వాళ్ళకి నిర్గుణోపాసకులు లేదని వాడే ఒప్పుకున్నాడు. సగుణోపాసకులు కూడా ఉండకూడదు అంటాడు. సమానాచ ఏషో ఉత్క్రాంతి వాంగ్మనసి ఇత్యాది లక్షణ విద్వద్ అవదిశో. వాంగ్మనసి మనః తేజసి ఇవన్నీ చెప్పారు కనుక ఇద్దరికి సమానం ఆయన. ఆశ్రుతి ఉపక్రమ దేవయాన మార్గం మొదలయ్యేంత వరకు ప్రాగ్భవితు మర్హతి. సగుణ బ్రహ్మోపాసకాన అమృతత్వం కథం శ్రూయతే. మరి సగుణ బ్రహ్మోపాసకులు కూడా అమృతత్వం చెప్పారు కదా అంటే అది ఆపేక్షం. ఆపోష్య అదగ్ధ్వ అవిద్యాది క్లేశజ క్లేశజాతం అవిద్యాది క్లేశజాతం అపరవిద్యా బలాత్ ఆపేక్షిక అమృతత్వం ప్రాప్నోతి. అపర విద్య నాయన వీళ్ళది సగుణ బ్రహ్మోపాసకులు, అందుకని ఆపేక్షిక అమృతత్వాన్ని పొందుతారు, ఆత్యంతికం కాదు. అమృతత్వం అంటే అమరణ ధర్మం, వాళ్ళది ఆపేక్ష. అత శృత్యుపక్రమో భూతాశ్రయం చ ఆవశ్యకం. శృతి ఉపక్రమము భూతముల యొక్క ఆశ్రయము కూడా మార్గం మొదలుపెట్టడానికి ఈ భూతాల యొక్క ఆశ్రయము కావాలి. అందుకని ఉత్క్రాంతి సమానం. మార్గం మొదలైన తర్వాత వాళ్ళిద్దరికీ వేరు అవుతారు. ఇది ఆసక్తి పొందుతారు. ఇప్పుడు ఇక్కడి నుంచి మొదలు పెట్టారు. ఇది అయిపోతుందా? అది కాదు, ఈ చూద్దాం.